హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. శ్రావణ మాసం అయితే ఇంకా నిన్నటితో పూర్తి అయిపోయింది కదండి. సండే అయితే మేము ఇలా ఫిష్ ఫ్రై అనేది చేసుకున్నాం. ఫిష్ తెచ్చుకొని కొద్దిగా పులుసు పెట్టేసి కొద్దిగా అయితే ఫ్రై చేసాను. చాలా సింపుల్ పద్ధతిలో టేస్ట్ అయితే చెప్పవసలు చాలా సూపర్గా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వచ్చేద్దామా ఫ్రెండ్స్. ఫిష్ అనేది మంచిగా వాష్ చేసుకొని నీట్గా ఇలా వాష్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత వీడియో తీయడం మర్చిపోయానండి. కొద్దిగా ఒక హాఫ్ కప్పు వరకు మనకి కార్న్ఫ్లోర్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్టు, కారం, కొద్దిగా ఒక స్పూన్ వరకు మనం శనగపిండి, అలానే కొద్దిగా ఆయిల్, అల్లం వెల్లుల్లి కూడా కొంచెం దంచుకొని వేసుకోవాలండి. పేస్ట్ ఉన్నా పర్లేదు, పేస్ట్ లేక నేను అలా అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను. కొద్దిగా ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేసి, ఫుడ్ కలర్ యూజ్ చేసిన వాళ్ళు ఫుడ్ కలర్ యూజ్ చేయొచ్చు. మేమైతే ఇంక పిల్లలు అయితే తింటారని ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు. అలా మొత్తం మిక్స్ చేసి లాస్ట్లో కొద్ది నిమ్మరసం అనేది పిండి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్వాలేదు, బయట పెట్టుకున్నా పర్వాలేదు. 1 అవర్ అలా బయట పెట్టుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇంకా నేను ఈలోపు ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. మంచిగా మ్యాగ్నేట్ అయిన తర్వాత కళాయి పెట్టుకొని మనకు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది వేసుకొని, ఈలోపు చూడండి మనకి మంచిగా మ్యాగ్నేట్ అయ్యాయి కదా, ఇవి మళ్ళీ ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఆయిల్ అనేది హీట్ అవుతుంది కదా, హీట్ అయినప్పుడు ఒక్కొక్క పీస్ అనేది మనం అంటుకోకుండా ఒక్కొక్క పీస్ అనేది వేసుకొని అలా మంచిగా వీడియోలో చూపించినట్టుగా వేయించుకోవాలి. కింద ఇంకా ఒక 5 మినిట్స్ తర్వాత అటు ఇటు అనేది తిప్పుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి వేయించుకోవాలండి. హైలో పెట్టుకుంటే మనకి ఏమంటే మాడిపోతుంది, లోపల అనేది ఉడకదు. చూడండి అలా మనకి మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుంది కదా, అలా ఫ్రై అయినప్పుడు తీసేసుకోవడం అండి. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. మనకు కావాలంటే ప్యాన్ మీద అయినా ఫ్రై చేసుకో, ఇలా ఆయిల్ అయినా ఫ్రై చేసుకోవచ్చు. అంత ఫ్రై